ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం. నా ప్రియ దేవుని కుమారుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు. వింటారా ఆ వాగ్దానం? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రైజ్ ద లార్డ్. అడగండి మీకు ఇవ్వబడును. దేవుడినంట మనకేది కావాలన్నా ఆయన్నే అడగాలంట. ఆయన అంటున్నాడు, కారణం ఏంటంటే అంతా ఆయన చేతుల్లోనే ఉన్నది కనుక. ఈ లోకంలో చాలామంది ధనవంతులు, గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అందరూ దేవుని వైపే చూస్తారు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఘనత వహించిన వారే కానీ మనుషుల చేతులలో ఏమీ లేదని అందరికీ తెలుసు. అయితే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి గనులైన వారి అందరికంటే గనుడు ఎవరని అంటే దేవుడు. ఆ దేవుడు నీతో ఏమంటున్నాడు తెలుసు? ఇప్పుడు నీవు నన్ను అడుగు బిడ్డ, నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అన్న తర్వాత ప్రభు అంటున్న మాట, మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ రొట్టె ఇవ్వవా అని అడిగితే ఆ రొట్టెకు బదులు రాళ్ళు ఇచ్చి ఇవి తినరా అని మీరు అంటారా అన్నారు. ఒకవేళ మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి చేపను అడిగితే చేప కాకుండా పామునిచ్చి ఇదిగో అని అంటారా అన్నారు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మీరు మంచి వాటిని ఇస్తారు. చెడ్డవారని ఎందుకన్నాడంటే మీ కోపం వస్తే మీ పిల్లలను కొడతారు, తిడతారు, దూషిస్తారు. కానీ నేను అట్లాంటి వాడిని కాదు కదా, మీకోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చానంటున్నాడు యేసయ్య. కాబట్టి ప్రాణమే మీకోసం అర్పించే నేను మీరు ఏదడిగితే ఇవ్వకుండా ఉంటాను, మీకు ఏదైనా ఇస్తాను కదా అని మాట్లాడుతూ, మీరు అడిగే ప్రతిదీ, ఈరోజు నా ఉద్యోగం అడుగుతావో, వ్యాపారంలో రాబడిని అడుగుతావో, నీ పశువులలో, నీ పంటలో, నీ కుటుంబంలో నువ్వేం కోరుకుంటావో నన్ను అడుగు అంటున్నాడు యేసయ్య. నువ్వేది అడుగుతావో అడుగు. చదువులో జ్ఞానం కావాలా? నీట్ ఎగ్జామ్ రాశారు, మంచి రిజల్ట్స్, మీకు అద్భుతమైన ర్యాంక్ కావాలా? మీరు రాసినటువంటి వారికి దిద్దే వారి ద్వారా అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? అందుకని అడగండి, ఈరోజు అడగండి. అడిగితే అప్పుడేమవుతుందని అంటే ఆయన మీకు శ్రేష్టమైన ఈవులను ఇస్తాడంట. మరి నిశ్చయముగా కావాలా? నిశ్చయముగా మరి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తా. వాగ్దానాలు స్వీకరించండి. అస్సలు ఒక్క వాగ్దానం కూడా వదిలిపెట్టద్దు, విడిచిపెట్టద్దు. మీ తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల విషయంలో ఎలా ఆశపడతారో దేవుని దగ్గర ఉన్న దీవెనలు కూడా అలాగే ఆశపడండి. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీ శ్రేష్టమైన వాగ్దానములను ఏ బిడ్డలైతే స్వీకరించారో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించి మీ మహిమలో బలపరిచి మేలులతో నింపమని. నాయనా, ఏది కావాలన్నా మనుషులను అడిగి నవ్వుల పాలయ్యారు ప్రభువా, మనుషులను అడిగి చులకనైపోయారు ప్రభువా. ఈ రోజు నుండి మిమ్మల్ని అడిగి మీ ద్వారా నీ బిడ్డలు పొందుకునేలాగా మీ ఆత్మానుభవాలు బిడ్డలకు దయచేయాలి. మీరు నిశ్చయముగా ఈరోజు నీ పిల్లలు ఏం అడుగుతున్నారు అవన్నీ మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీరు అడిగే ప్రతిదీ మీరు పొందుకుంటారు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. వినుకొండలో ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. ఈమె పేరు విమలమ్మ గారు. ఈమెకి నోటి పక్కలమ్మట
పొడలాగా వచ్చేస్తుంటుందంట. 2 సంవత్సరాలుగా ఆ సమస్యతో బాధపడుతూ ఉంటే వీళ్ళ వదిన గారు బుల్లమ్మ గారు లగడపాడు నుంచి వచ్చేటువంటి ఆ సహోదరి ఈమెను ఇక్కడికి నడిపించడం జరిగింది. ఈ స్థలానికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి వాడడం మొదలుపెట్టారు. తైలం వాడిన తర్వాత నా పెదాల దగ్గర ఈ ముఖం మీద వచ్చినటువంటి ఆ పొడలన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. 2 ఏళ్లుగా నేను పడుతున్న ఆ బాధ నుంచి దేవుడు నాకు విడుదలనిచ్చాడని చెప్పేసి వేములమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో మే నెల 1వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో మే నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలో మే నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా. మార్కాపురంలో మే నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో మే నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నర్సరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప దీవెనలను పొందవలెనని మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో ఉపవాసముండి గోనెపట్టా కట్టుకుని బూడిద పోసుకొని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు ఏండ్ల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడు నిమిత్తం బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఆ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులు ఎందరో స్వస్థత పొందుకొనుచున్నారు. మేలులు పొందిన వారనేకులు తమ సాక్ష్యముల ద్వారా
దేవుని మహిమపరచుచున్నారు. శక్తివంతమైన వాక్యము ద్వారా పట్టబడిన వారు మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఒక్క మారు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో పాల్గొనండి. ఆశీర్వాదము కొరకు వచ్చిన వారందరి తలలను తైలముతో అభిషేకించి ఆరోగ్యము, సంతానము కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు: హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, RS రోడ్, రాజ్ థియేటర్ ఎదురుగా, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. తప్పక రండి, పాల్గొనండి, దైవ దీవెనలను పొందండి.